ఆర్సీబీ ఫ్యాన్స్ కల నెరవేరబోతుంది. 2016 తర్వాత తొలిసారి ఆర్సీబీ క్వాలిఫైర్స్ ఆడబోతుంది. లాస్ట్ టైం ఫైనల్కి చేరాం కానీ త్రుటిలో కప్ మిస్ అయిపోయింది భయ్య. ఎస్ఆర్హెచ్ చేతిలో ఓటమి, కానీ ఈసారి కప్ ఆర్సీబీదే. ఈసారి కప్ నామ్దే. ఖచ్చితంగా ఈసారి ఆర్సీబీ ఫైనల్కి వెళ్తుంది, కప్పు కొడుతుంది. 200% రాసి పెట్టుకోండి భయ్య. సో ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే టీం అంత కాన్ఫిడెంట్గా ఉంది. ఉన్న టీమ్స్లో ఆర్సీబీఏ చాలా చాలా స్టేబుల్గా ఉందన్నమాట. బౌలింగ్ దగ్గర నుంచి బ్యాటింగ్ వరకు. ఎల్ఎస్జీ మీద మ్యాచ్ ఓడిపోతామని అలా గుండెల్లో ఇలా చేపట్టుకొని కూర్చున్నాను భయ్య నేనైతే. ఎందుకంటే ఎప్పుడు క్వాలిఫైర్స్కి రావడం లేదని, కానీ జితేంద్ర శర్మ మాత్రం ఎరగదీసి వదిలేశాడు అంతే. అసలు ఆ కప్పు మీద ఆశలు ఇంకా పెంచేశాడు. సో మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఖచ్చితంగా మమ్మల్ని కొట్టడం చాలా కష్టమని ఆర్సీబీ ప్రూవ్ చేసింది. సో విరాట్ కోహ్లీ కానీ, తర్వాత పటిదార్ కానీ, ఫిల్ సాల్ట్ కానీ, ఇంకొకటి స్పెషల్గా చెప్పుకోవాల్సింది బౌలింగ్ అటాక్. లాస్ట్ మ్యాచ్లో కొంచెం వీక్గా అనిపించిన హెజిల్వుడ్ కమ్బ్యాక్. క్వాలిఫైర్లో హెజిల్వుడ్ ఆడబోతున్నాడు. ఖచ్చితంగా టీం బౌలింగ్ అటాక్లో కూడా భీకరమైన స్ట్రాంగ్గా ఉండబోతుంది. ఖచ్చితంగా ఆర్సీబీని ఎదుర్కోవడం ఎవరికైనా కత్తి మీద సాము లాంటిదే. ఖచ్చితంగా ఈసారి కప్పు మాత్రం ఆర్సీబీదే. ఎన్నేళ్ల కళ అసలు ఎప్పటి నుంచో ఈసారి కప్ నామ్దే, ఈసారి కప్ నామ్దే అనుకుంటూ వస్తున్నాం. కానీ ఈసారి కళ అయితే నెరవేరబోతుంది. ఈరోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను ఫైనల్కి వెళ్ళామని. సో ఇదే చూసుకోండి, ఈ వీడియో రాసి పెట్టుకోండి. ఫైనల్కి వెళ్ళామని వీడియో చేస్తాను. సో ఆల్ ద బెస్ట్ టు ఆర్సీబీ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద కింగ్ కోహ్లీ. సో రన్ మిషన్ అనమాట, చేజ్ మాస్టర్. సో చూద్దాం ఏం జరగబోతుంది ఈరోజు. చూసేది లేదు, ఈరోజు విన్నే. సో నేనైతే ఇంకా కొన్ని గంటల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది, ఎగరగా వెయిట్ చేస్తున్నాను. సో చూద్దాం, మళ్ళీ కలుద్దాం మ్యాచ్ అయిన తర్వాత. జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.